హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము సంబర యాత్రకి వెళ్ళామన్నమాట. ఇది మన్యం డిస్టిక్ మక్కు మండలంలో ఉంటుందన్నమాట. ఇది సంబర గ్రామంలోని సంబర పోలమాంబ తల్లి అని అమ్మవారిని. ఇది సంక్రాంతి వెళ్ళిన అమావాస్య తర్వాత మంగళవారం నుంచి ఉగాది ముందు వచ్చే మంగళవారాల వరకు జరుగుతుంది అనమాట. 9 మంగళవారాలు యాత్ర జరుగుతుంది. ఇందులో మేము వచ్చింది 8వ వారం అనమాట. ఫస్ట్ వారం అయితే అస్సలు ఖాళీ ఉండదనమాట. అమ్మవారు చూసారా, పసుపు ముద్దతో పసుపు రాసుకున్న ముఖంలా ఉంటుంది అనమాట. చూస్తే మనకి మన మీద అమ్మవారి మీద పడిపోతున్నట్టు కనిపిస్తారు. ఆ అమ్మవారిని ఒక్కసారి చూసి మనసారా దండం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ కోరిక అనుకుంటే అది జరుగుతుంది అనమాట. చూసారా జనం ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మళ్ళీ శ్రీదేవి భాగవతం గురించి ప్రవచనాల గురించి చెప్పడానికి ఒక గురువుగారు వచ్చారనమాట. అతను లైన్లో ఉండగా ప్రవచనాలు చెప్తున్నారనమాట. ఆ ప్రవచనాలు వింటూ అందరూ లైన్లో నడుస్తున్నాం అనమాట. ప్రవచనాలు వినడం వల్ల లైన్లో నడిచినట్టు అనిపించలేదు మాకు. అతను చాలా బాగా చెప్పారు అన్నీని. బస్సులో వెళ్తున్నాం అనమాట. బస్సులో అసలు ఖాళీ లేదు, ఎందుకంటే వర్షాలు నీలమడి యాత్ర జరుగుతుంది. చూడండి ఎంత బాగుంటుంది. ఈ దారి వెళ్ళే దారి అనమాట. మేము ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు ఈ వీడియో ఒకసారి పెట్టాం మేము. ఇలా అక్కడ దారిలో ఒంటి కనిపించింది అనమాట. అతను నిలబడి వెళ్తున్నాడట. ఇక్కడ ఒరిస్సా అనమాట నీలవాడ యాత్ర. అది 3 రోజులు జరుగుతుంది. ఇదైతే 9 వారాలు జరుగుతుంది అనమాట, మంగళవారాలు. బస్ కోసం చూడండి ఎంతమంది నిలబడ్డారు. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కువ ప్రయాణాలు ఎక్కువైపోతున్నట్టు చూడండి. అస్సలు ఖాళీ లేదనమాట బస్సు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బాయ్.